సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని నూతనంగా హాస్పిటల్లో ఓపెనింగ్ చేశారు. డాక్టర్ జి సత్యనారాయణ స్వామి అశ్విని హాస్పిటల్ వ్యవస్థాపకులు తన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ను ఓపెనింగ్ చేయడం జరిగింది. జయ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ డెంటల్ కేర్ డాక్టర్ జయశ్రీ ఎగదండి, డాక్టర్ బాబు ఎగదండి, డాక్టర్ దినేష్ భాను, డాక్టర్ సతీష్, డాక్టర్ మోహన్ కృష్ణ జనరల్ వ్యాధులు, బీపీ, షుగర్, థైరాయిడ్ మొదలగు సమస్యలు, డే కేర్ ఫెసిలిటీ, అన్ని రకాల దంత వైద్య సేవలు, ల్యాబ్ పరీక్షలు, ఈఎన్టీ సేవలు, ఈసీజీ, మానసిక వైద్య చికిత్సలు హాస్పిటల్ నందు మల్టీ స్పెషాలిటీ సౌకర్యం కలదు కనుక ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాలని డాక్టర్ల వైద్య బృందం ప్రజానికానికి కోరడమైంది. ప్రజలు సుదూర ప్రాంతాలకు ప్రయాణించకుండా ఇక్కడే అన్ని చికిత్సలు లభ్యమవుతాయని తెలిపారు. ముందుగా నా సిరిసిల్ల పట్టణ ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ దినేష్ని, నాతో పాటు డాక్టర్ జయశ్రీ ఎగదండి అండ్ మరియు ఇతర గ్రూప్ డాక్టర్లతో పాటుగా ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో జయ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ డెంటల్ కేర్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. నేను బేసికల్గా గంభీరపేట మండలానికి చెందినవాడిని. జయశ్రీ ఎగదండి గారు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందినవారు. ఇది మా చిన్నప్పటి కళ. ఎంతోమంది పేద ప్రజలకు ఏదైనా చికిత్స పొందాలంటే సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. మా మండల ప్రజలు ఇక నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇక్కడే సరైన వైద్య సౌకర్యాలు అందించడానికి మేము ముందుకు రావడం జరిగింది. మా దగ్గర దంత చికిత్సలతో పాటు మల్టీ స్పెషాలిటీ అయినటువంటి జనరల్ ఫిజిషియన్ సేవలు కానీ, ఈఎన్టీ కానీ, లేకపోతే మానసిక వైద్య నిపుణులు కానీ తదితర ఇంకా ముందు కూడా ఇంకా మిగతా వైద్య సేవలను కూడా మీకు అందుబాటులోకి తెస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం. ఇలాంటి వైద్య సేవలను ఇంటి మండల ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా, దాన్ని దూరం చేయడానికే మేము మీ ముందుకు వచ్చాము. ఇంటి అవకాశాన్ని మన మండల ప్రజలు సద్వినియోగపరుచుకుంటారని నా యొక్క మనవి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ జయశ్రీ బీడిఎస్. ఇక్కడ దంత వైద్య నిపుణురాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మన హాస్పిటల్లో రూట్ కెనాల్ చికిత్స, ఇంప్లాంట్, ఎక్స్ట్రాక్ట్, ఫిక్స్డ్ పళ్ళు అమర్చుట, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, జ్ఞానదంతం తీసుకెళ్ళడం, ఇట్లాంటి ఎన్నో సౌకర్యాలు కలవు. దీంతో పాటుగా జనరల్ ఫిజిషియన్ కూడా అవైలబుల్గా ఉంటారు. సుదూర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ఇక్కడే మా వైద్య సదుపాయాలు వినియోగించుకోవాలని కోరుతున్నాను.